రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోతే అందుకు కారణాలు సమీక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి 5 ఏళ్లు ప్యాలెస్లకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాలు మీడియా ఎంతో ఘోషించినా 5 ఏళ్లు ప్యాలెస్లు వీడలేదన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండొద్దని ఈ ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం పనిచేసేవాడే నిజమైన నాయకుడని చెప్పారు. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగలేదనిపిస్తుందన్నారు. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజమైనటువంటి ప్రజానాయకుడని చెప్పి మనందరికి కూడా తెలుసు. గత 5 సంవత్సరాలు హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది. 151 స్థానాలతో ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, అటు పత్రికలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత ఘోషించినా సరే ఒక్కరోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం. ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు. రైతు దీనావస్థలో ఉన్నాడు. పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం